హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ నాడి. మేము లైవ్ బైసల్ సిగ్నల్స్ చాలా మాడిఫై చేసిన సిగ్నల్స్ స్టాప్ లాసెస్ కూడా ఈ మధ్య ట్రిగ్గర్ అవటం లేదని నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ వస్తున్నాను. బట్ ఆప్షన్ లైవ్ బైసల్ సిగ్నల్స్ ప్లస్ స్టాక్స్ సంబంధించి వీఆర్ గివింగ్ 3 days ట్రయల్ ఫ్రమ్ టుమారో అంటే 26, 27, 28. 3 days ట్రయల్ వీఆర్ గివింగ్. 28th ఈవినింగ్ కల్లా ఈ ట్రయల్ కంప్లీట్ అవుతుంది. మేము మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము ఈ స్టాక్స్కి సంబంధించిన ఈ లింక్స్, వీటి లింక్స్. అట్ ద సేమ్ టైం మా డిస్క్రిప్షన్లో కూడా ఈరోజు కింద ఉంటాయి. మీరు వాటిని చూసి డైరెక్ట్గా మీరు వాటిని ట్రేడ్ చేసుకునేది యూ కెన్ ఫీల్ ద యాక్చువల్లీ ఎలా సిగ్నల్స్ పనిచేస్తున్నది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కమింగ్ డేస్ చాలా వొలటైల్ ఉంటుంది కాబట్టి మార్కెట్స్, ఆ వొలటైల్ మార్కెట్స్లో ఇటువంటి సిగ్నల్స్, ఇటువంటి ఆటోమేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్యాండిస్టిక్ చార్ట్ వర్డ్స్తో మీకు పని కాదు. అందుకోసమని మేము మీకు 3 days ట్రయల్ ఇస్తున్నాం. మండేని రేపటి నుంచి మండే, ట్యూస్డే, వెన్స్డే వీఆర్ గివింగ్ 3 days ట్రయల్. ఐ హోప్ యూ సర్టన్లీ యూస్ ది ట్రయల్ అండ్ టేక్ పాజిటివ్ డెసిషన్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందనేది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్లీ మేము ఇచ్చేది మీకు మామూలుగా ఆ, ఒక కాల్ ఆప్షన్, మేము ఇంతకుముందు మా పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఐడియా ఉన్నంత వరకు ఎంత ఉంటుందంటే ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళం మేము. స్పాట్ బ్యాంక్ నిఫ్టీ, స్పాట్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్, టూ కా ఒక కాలు ఒక పుట్ ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్పాట్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు, 2 calls 2 puts ఇస్తున్నాం. 2 calls and 2 puts ఇస్తున్నాం ఫర్ ట్రయల్. అలానే మనకు నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్, 2 calls 2 puts ఫర్ నిఫ్టీ ఇస్తున్నాం. దీంట్లో మీకు కాల్స్ బై ఉంటే బై సిగ్నల్స్ ఉంటే కాల్స్ బై సిగ్నల్ వస్తుంది. మొన్న ఫ్రైడే రోజు పుట్స్ బై సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి మనకు పుట్స్ బై వచ్చింది. ఈ విధంగా మనకి పుట్స్ బై సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి యాక్చువల్లీ. కానీ అసలు ట్రేడర్స్కి పొద్దున్నే మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అసలు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కాల్ బై చేయాలా, పుట్ బై చేయాలా అని వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంకొక లింక్ కూడా ఇస్తున్నాను. ఈ లింక్ ఆల్రెడీ ఇట్నే ఉంటుంది మీకు. ఇంకొక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీరు చూడండి. ఇక్కడ పక్కన ఇచ్చే లింక్ ఇది చూడండి. దీంట్లో ఏంటంటే ఇక్కడ మీకు 4 నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్ 4 ఇక్కడే ఉంటాయి మీకు డైరెక్ట్గా. ఈ రైట్ సైడ్ చూసుకుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మీకు అంటే నేను 4 కాల్ ఆప్షన్స్, 4 ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ, 4 ఆప్షన్స్ నిఫ్టీ ఇస్తున్నాను. ఈ 4 ఆప్షన్స్ నిఫ్టీలో ఏ ఆప్షన్ ముందు పెరుగుతున్నది అన్నది మీకు దీన్ని చూస్తే తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీకు దీన్ని చూస్తే ఏ ఆప్షన్స్ ముందు పెరుగుతున్నాయని తెలుస్తుంది అనుకోండి, పక్కన ఆల్రెడీ సిగ్నల్స్ ఉన్నాయి మీకు. బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి, సెల్ బై అని చెప్పని. ప్లస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఉందనుకోండి, మీకు పుట్స్ బై ఉన్నాయనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా పుట్స్ డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. అలానే డైరెక్ట్గా కాల్స్ ఉన్నాయనుకోండి, మీకు ఇక్కడ ఉంటే బై కనిపిస్తున్నది అనుకోండి, మీకు కాల్స్ కానీ పైన పోయి ఉంటే డైరెక్ట్గా కాల్స్ బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కింద నేను ముందు ఇచ్చిన దాంట్లో మేము 2 calls 2 ఇచ్చే పుట్ ఇచ్చినా మీకు కాల్స్ సెపరేట్గా, పుట్ సెపరేట్గా ఇచ్చున్నాను. అది కాకుండా ఇంకో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది వర్క్ కాన్సన్ట్రేషన్లో వేరే వాటిలో ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ టాప్లో ఏ ఆప్షన్ ఉందో ఆప్షన్ బై చేసుకుంటే చాలు. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఒక 5 నిమిషాలు చూస్తే పైన టాప్లో ఏ ఆప్షన్ ఉందో కానీ అది కానీ కొనుక్కుంటే అది ఓపెన్ అయిన తర్వాత ఆ, ఏది ముందు పెరుగుతుందో ఆ పర్సంటేజ్లో వస్తుంటుంది. మీరు అది కానీ ట్రేడ్ చేసుకున్నాను అనుకోండి, మీకు చాలా ఈజీగా బెనిఫిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇది ఎందుకు ఈ ఈ సిస్టమ్ పెట్టిన దానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు నిఫ్టీ మూవ్ అవుతుంది, కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ అసలు కదలదు, కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ కదులుతుంది, కొన్నిసార్లు నిఫ్టీ కదలదు. సో నేను పక్క పక్కన ఇచ్చినా మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు లింక్ లాగా దాంట్లో మీకు అర్థం కాదు. అంటే ఏది కదులుతుందని మీకు ఐడియా ఉంటుందో ఉండదో అని నాకు డౌట్ వచ్చేదని నేను ఈ విధంగా ప్రజెంట్ చేసి ఇస్తున్నా. ఇంకొక లింక్, ఆ లింక్ ఉంటుంది మీకు, ఇది ఉంటుంది. దీంట్లో చూస్తే ఏంటంటే మీకు బ్యాంక్ నిఫ్టీ ముందు పెరుగుతున్నది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్స్ డైరెక్ట్ పైన వచ్చేస్తాయి. లేదా బ్యాంక్ నిఫ్టీ పుట్టి పెరుగుతున్నది అనుకోండి, అంటే పడిపోతున్నది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్స్ ఫస్ట్ పైన వచ్చేస్తాయి. మీకు ఫస్ట్ టాప్ పైన ఏమున్నాయో ఆ రెండు కానీ రోజు మీరు కానీ మార్నింగ్ ట్రేడ్ చేసుకుంటే మీరు చాలా ఈజీగా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. రెండు కదలకుండా కాల్స్ పుట్స్ రెండు రెడ్ బ్లూ అనుకోండి అంటే మార్కెట్ కదలదని అర్థం. అప్పుడు మీరు ముందు లింక్ వెళ్ళేది దాంట్లో ఎలా చేసుకోవాలో చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి స్టాక్స్కి సంబంధించింది. నేను ఆల్రెడీ ఈ స్టాక్స్కి సంబంధించింది
ఇంతకు ముందే ట్రైల్ ఇస్తా అని చెప్పాను. లాస్ట్ వీక్ ఎప్పుడో ట్రైల్ ఇస్తా అన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు స్టాక్స్ బేస్డ్ ఉంటుంది. ఇక్కడ ఇండిసిస్, ఎల్టీపీ, స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్, ఇక్కడ ట్రెండ్ ఉంటుంది. ఇది టీసీఆర్ లెవెల్స్ ట్రెండ్ ఉంటుంది. తర్వాత ఓపెన్ హైలో ఉంటుంది. లాస్ట్లో టోటల్ బైస్, టోటల్ సెల్లర్స్ ఉంటారు. ఈ విధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటారు. అంటే బై సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేది రైట్ సెల్ సైడ్ ఉంటుంది. మీకు దీంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంటుంది దీంట్లో. అసలు మీరు ఈ స్టాక్స్ పడుతున్నాయి అనుకోండి, మీరు సెల్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యూచర్స్ క్యాపిటల్ ఉంటే మీరు హ్యాపీగా ఈ స్పాట్ ప్రైసెస్ మేము ఇచ్చేది ఇక్కడ, మీరు ఫ్యూచర్స్ సెల్ చేసుకోవచ్చు. లేదా వీటిని చూసుకొని మీరు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా మా స్టాక్స్కి సంబంధించింది. సో నవ్ వీఆర్ గివింగ్ 3 లింక్స్ టు యూ. వన్ ఈస్ ఆప్షన్ బయింగ్, మనం రెగ్యులర్గా ఇచ్చేది. తర్వాత ఆప్షన్ ఈజీగా ఏ ఆప్షన్ ట్రేడ్ చేసుకోవాలని లొకేట్ చేసుకునేది ఇంకో లింక్ ఇస్తున్నాను, ఏది ఇండెక్స్ ఆప్షన్స్కి. తర్వాత స్టాక్స్కి సంబంధించిన 3 లింక్స్ ఇస్తున్నాను. దిస్ ఇస్ 3 days ట్రయల్ స్టార్టింగ్ ఫ్రమ్ 26, 27, 28. ఈ 3 days మీరు ట్రయల్ తీసుకొని hope you certainly enjoy the trade, and share this link to other people also. Subscribe to Market Madi if you're happy with us. Thank you.